ప్రియమైన దేవుని పిల్లకి నా హృదయపూర్వక వందనాలు. ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు మన అంశం ఏదనగా చందా ఎప్పుడు పట్టాలి. క్రైస్తవులైన మనము కొంతమంది శనివారం పట్టేవారిగా ఉంటున్నారు, కొంతమంది ఆదివారం పట్టే ఉంటున్నారు. అలాగనే కొంతమంది మీటింగులు, చిన్న చిన్న మీటింగులు, స్వార్థ కూడికలు పెట్టేటప్పుడు కూడా చందా పడుతున్నారు. అలాగనే పెద్ద పెద్ద మీటింగులు, గాస్పల్ మీటింగులు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టేటప్పుడు కూడా చందా పట్టేవారిగా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, ఏం సెలవిస్తుంది అని కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు 16:2 మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. దేవుడు ఏమంటున్నాడా అంటే ఇక్కడ, నేను వచ్చినప్పుడల్లా చందా పోగు చేయొద్దు మీరు. అంటే ఆయన ఎప్పుడు వస్తున్నాడా అని మనం ఒకసారి తెలుసుకుంటే మత్తయి సువార్త 18:20 ఒకసారి చూసుకుంటే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవుడు ఎప్పుడు వస్తున్నాడే, దేవుడు ఎక్కడ మన మధ్య ఉంటున్నాడే అంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామను మీరు నన్ను స్తుతిస్తారో, నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఖచ్చితంగా వారి మధ్య ఉంటానని అంటున్నాడు. అలాగనే ఇక్కడ కూడా 1 కొరింథీయులకు 16:2లో, నేను వచ్చినప్పుడల్లా చందా పోగు చేయకుండా, దేవుడు వచ్చినప్పుడల్లా చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున దేవుడు ఏమంటున్నాడు, ప్రతి ఆదివారం చందా పోగు చేయాలంటున్నాడు. కానీ మనం మీటింగులు పెట్టినప్పుడల్లా కాకుండా మిగతా సువార్త కోడికలు మరి కొన్ని ప్రాంతాల్లో మనం వీధి సువార్తలకు వెళ్ళినప్పుడల్లా అప్పుడు కాకుండా అలా చందా పోగు చేయడం అనేది అది దేవుడికి విరుద్ధమైన కార్యము. మనం డబ్బు కోసం కాకుండా దేవుని స్వార్థ కొరకై మనం పనిచేయాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చందా పోగు చేసి ఇందులో తెలిసిన వారు కొంతమంది, తెలిసి చేసేవారు కొంతమంది ఉంటున్నారు, తెలియక చేసేవారు కొంతమంది ఉంటారు. ఒకవేళ తెలిసి చేస్తుందైతే అది దేవుడి వాక్యానికి విరుద్ధం, అది చాలా తప్పు. కాబట్టి మనం ఆ పద్ధతిని మనం మార్చుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఒకవేళ తెలియక చేసినట్లయితే తెలుసుకొని దాన్ని అనుసరించినట్లయితే దేవుడి మేలు మనం పొందుగోరు వారిగా మనం ఉంటున్నాము. అలాగనే చందా ఎప్పుడు పట్టాలి అంటే ప్రతి ఆదివారం మీలో తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చందా ఎప్పుడు పడితే అప్పుడు మనం వసూలు చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కానీ 365 రోజులు ఎప్పుడు ఇచ్చినా మనం తీసుకునే వారికి ఉండొచ్చు. కానీ మనం మటుకు చందా మటుకు ఎప్పుడు పడితే అప్పుడు పోగు చేయకూడదు. అలా పోగు చేసినట్లయితే దేవుడి వాక్యానికి విరుద్ధంగా చేసిన వారమై ఉంటామని మీ అందరికీ నేను దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఇట్టి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక